సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రతి డిపోలో బస్సులన్నీ నిలిచిపోయాయి. బస్సులు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సముదాయాలు కావచ్చు, అన్ని పెట్రోల్ బంకులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. సో బీసీ బంద్ విజయవంతం చేసి తీరుతామన్నట్టుగానే బీసీ బంద్ అయితే విజయవంతంగా కొనసాగుతోంది. సో దీంతో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం, తద్వారా బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. नहीं बोला साहब, अच्छे बोलो ना साहब। బంద్ ఫర్ జస్టిస్ విజయవంతంగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడకుండా కేంద్రం సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా బంద్ కొనసాగుతోంది. బీసీ బంద్కు మద్దతుగా అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు అఖిలపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ బంద్ జరుగుతున్న తీరును ఉదయం నుంచి పర్యవేక్షిస్తున్నారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులతో బంద్ గురించి సమీక్షించారు పీసీసీ చీఫ్. మా మంత్రులందరితో మాట్లాడినాను. ఒకరిద్దరు మంత్రులు అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు తప్ప మంత్రివర్గ సభ్యులందరూ కూడా వారి వారి క్షేత్రాల్లో, వారి జిల్లాల్లో బంద్లో పాల్గొంటూ ఉన్నారు. నేను పొద్దున 8 గంటల నుంచి మంత్రులతో, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో అందరితో మానిటర్ చేస్తూ ఉన్నాను. బంద్ విజయవంతమైంది, విజయవంతం అవుతూ ఉంది. బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ప్రజలు స్వచ్ఛందంగా, మేము అడుగుతున్న కోరిక న్యాయమైంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి షాప్స్ని, వారి యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూసించినారు. బస్సెస్ కూడా, ఆర్టీసీకు బస్సెస్ కూడా బయటకు తిరగట్లేదు. మా మంత్రులు చాలా చోట్ల బస్ డిపోల ముందట, మిగతా చోట్ల బంద్ పాటిస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది ఒక న్యాయమైన కోరిక కోసం జరుగుతున్నట్టు బంద్. ఇది బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న బంద్లో అన్ని పార్టీలు పాల్గొంటూ ఉన్నాయి, సంతోషకరం. ఇది న్యాయమైన, హేతుమైన కోరిక కాబట్టి ప్రజలు కూడా మనస్ఫూర్తిగా బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లాలో పాల్గొంటూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడే వీడియోలు పంపినారు, వారు 3 చోట్ల పాల్గొంటూ ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు 3 నియోజకవర్గాల్లో పాల్గొంటూ ఉన్నారు. తిరుగుతూ ఒక నియోజకవర్గం అయిపోయింది, మిగతా నియోజకవర్గం పోతూ ఉన్నారు. మిగతా సీతక్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీహరి గారితో పాటు మిగతా మంత్రులు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా బంద్లో పాల్గొంటూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండిపోయినారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ ప్రచారం ఉన్నారు. వాళ్ళిద్దరు మినహా అందరు మంత్రులు బంద్లో పాల్గొంటూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న బంద్. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఈ యొక్క కోరికకి, ఈ న్యాయమైనటువంటి డిమాండ్కి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి కులాలకి, మతాలకు అతీతంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా బంద్లో పాల్గొంటూ ఉన్నారు. బీజేపీ చేస్తున్నటువంటి పచ్చి మోసం తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మాకున్నటువంటి చిత్తశుద్ధి, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక, ఇది రాహుల్ గాంధీ యొక్క ఎజెండాని నిండు మనసుతో పూరించారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కుల సర్వే జరిగింది. 95 సంవత్సరాల తర్వాత కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రకు నిర్ణయం. కుల సర్వే చేసి ఒక అఫీషియల్ డేటాని మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ రాష్ట్రంలో 56.37% బీసీలు ఉన్నారనే అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది 100 ఏళ్ళుగా ఈ డాక్యుమెంట్ ఎక్కడ లేదు. బ్రిటిష్ వారు సర్వే చేసిన తర్వాత మళ్ళీ సర్వే కాలే, కుల సర్వే కాలే. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేసింది. కుల సర్వే చేయడమే కాకుండా 42% విద్యా ఉపాధిలో, అదేవిధంగా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేస్తాం. చట్టాలు అన్ని పార్టీలు ఓటేసాయి కదా. మరి వీళ్ళ బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, బీసీలుగా జనమవుతున్న నాయకులు, ఎందుకు మీరు మోడీ దగ్గరికి వెళ్ళి
ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించట్లేదు. ఎందుకు ప్రస్తావించట్లేదు? మేము వెళ్తాం రేపు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్లి మోడీ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం. మీరు బీజేపీలో పార్టీ సభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఒక్కరోజు కూడా బీసీల యొక్క 42% రిజర్వేషన్ మాట్లాడరు. మళ్ళీ వాళ్ళ ముసలి కన్నీరు కారుస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నా బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ లోపాయక ఒప్పందంలో ఉండి 42% రిజర్వేషన్ మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీసీల హృదయాల్లో ఛాంపియన్ అయిపోతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలనే ఒక చెడు అభిప్రాయంతో దీన్ని అడ్డుకుంటా ఉన్నాం. ఆ దశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్నికలు కూడా ముఖ్యమే, కానీ మేము చేయాల్సిన పనులన్నీ చేయాల్సినటువంటి ఆప్షన్స్ అన్ని ఎంచుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి మా పిఎస్సీలో మాట్లాడుకున్న తర్వాత మా కోరికల్లా చిత్తశుద్ధితో 40% రిజర్వేషన్ ఇవ్వాలని ఆ దశగా అన్ని ప్రయత్నం చేస్తా ఉన్నాం.